ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు చింతా రుక్మాంగదరావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అయితే మనం మాట్లాడుకునే ప్రతి టాపిక్ కూడా ఎవరో ఒకరు పెద్దవాళ్ళ మాటల ద్వారా మనం నిత్యం వింటూనే ఉంటాము, సంభాషిస్తూనే ఉంటాము, కానీ మర్చిపోతుంటాం ఎప్పటికప్పుడు. అవే మళ్ళొక్కసారి గుర్తు చేసుకొని ఆచరించే విధానంలోకి తీసుకెళ్లే ఒక విషయం గురించి తెలియజేయడమే ఈ ప్రోగ్రామ్ అని నేను అనుకుంటున్నాను. దానికి సంబంధించిన ఒక టాపికే ఇప్పుడు కూడా తీసుకున్నది. ఏంటి అంటే ప్రాప్తం. ఈ పదం వింటూనే ఉంటాం రెగ్యులర్గా, పెద్దవాళ్ళే వాడుతూ ఉంటారు ఎక్కువ ఈ పదాన్ని. ఏదైనా ప్రాప్తం ఉండాలి, ఏదైనా ప్రాప్తం ఉండాలి, మనం ఎన్ని చేసినా ప్రాప్తంలో లేనిది రాదు, మనకు గనక ఉంటే మాత్రం అది మనం వద్దు అనుకున్నా కూడా మన దగ్గరికి వస్తుంది అని అంటుంటారు. ఏంటండి ఈ ప్రాప్తం ఏంటి అసలు? ఆ ప్రాప్తము ఉండటము ఏంటి, లేకపోవడము ఏంటి, ఈ విధానం అంతా ఏంటి అసలు? ప్రాప్తము అంటే మనకు ఇప్పుడు లభిస్తున్నది ప్రతి ఒక్కటి ప్రాప్తమే, లభించిన విషయం కూడా ప్రాప్తమే. అది లభించకపోవడం లభించిన ప్రాప్తము. లభించిన ప్రతి ఒక్కటి మనకు దాన్ని మనం ఖర్చు పెట్టవలసినటువంటి విషయం, అంటే అనుభవించాల్సినటువంటి విషయం, ఎదుర్కోవాల్సిన విషయాలు, ఇవన్నీ ప్రాప్తాలే. ఈ సమస్తము ప్రాప్తము అనేటువంటి విషయంపైనే ఆధారపడి ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హోటల్కి వెళ్తారు, భోజనం చేస్తారు, కొన్ని మెతుకులు చుట్టూ పడిపోతాయి, వాటిని ఎత్తుకుంటారా? మీ పేరు అది వాటిపైన రాయలేదు కాబట్టి అవి దూరం కలిపాయి. మీరు తినే ప్రతి ధాన్యం పైన మీది అని రాసి పెట్టుంటే అది మీ కడుపులోకి వెళ్తుంది. మన కంచంలో ఉంది, మనకు దగ్గరలో ఉంది, అయినా మనం తినలేకపోతున్నాం దాన్ని. చూడండి అసలు నిజంగా అలా ఉంటుంది ప్రాప్తం అనేది. మీరు ఒక ట్యాప్లో వాటర్ తాగుతారు, ఒక చుక్క కూడా వదలకుండా తాగలరా? లేదు. మీకు ప్రాప్తమైన జలమే మీ కడుపులోకి వస్తుంది. అవును. మీది కానిది పక్కకి వెళ్ళిపోతుంది. ఇలా ఉంటుంది. అదేవిధంగా అదృష్ట దురదృష్టాలు, ప్రతి విషయము మీదైనది మీరు ప్రయత్నించుకునే వచ్చేస్తుంది. మీది కానిది మీరు ప్రయత్నించినా మీకు రాదు. దీనికి మన వాళ్ళు వాడే మాట అందని ద్రాక్ష పొల్లనా అని కూడా అంటూ ఉంటారు అప్పుడప్పుడు. అంటే అది మనది, మీది కాదు అని. ఇలా మనం జన్మించడం ఒక ప్రాప్తం, మానవ దేహం దొరకడం ఒక ప్రాప్తం. ఈ దేహం దొరికిన తర్వాత ఇక్కడ మనకున్న సౌకర్యాలు ఏవైతే మనకు ప్రాప్తం ఉంటాయో అవే మనకు వస్తాయి. తల్లి, తండ్రి, సమాజము, పిల్లలు, స్నేహితులు, అప్పులు, గొడవలు అన్నీ ప్రాప్తాలే. ప్రాప్తం కానిది ఏదీ లేదు. దైవానుగ్రహం కూడా ప్రాప్తమే. కాబట్టి మనకు కావాల్సినటువంటి ప్రాప్తాలు, అత్యద్భుతమైన ప్రాప్తము మనకు కావాలనుకుంటే అత్యద్భుతంగా మనం ఆలోచించి వాటికి మనం కృషి చేస్తూ వెళ్ళాలి. నిన్న ఉంది కదా, నిన్న మీరు ఉన్నారు కదా, ఈరోజు ఉంది కదా, ఈరోజు ఉన్నారు కదా, రేపు ఉంటారు కదా. ఉంటాము, కానీ ఉంటామో లేదో కానీ అని అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. రేపు ఉంటామనేది ఈరోజు, రేపు ఏదైనా జరుగుతున్న ఆస్తి ఈరోజు బతుకుతున్నాం, దాని ప్రకారం రేపు ఉంటుంది కదా. అంటే నిన్న అంటే గత జన్మ, ఈరోజు అంటే ఈ జన్మ, రేపు అంటే రాబోయే జన్మ. ఈరోజు సంపాదించుకున్న డబ్బులే రేపు ఖర్చు పెడతాము. ఈ జన్మలో సాధించుకున్నటువంటి తెలివితేటలు, అదృష్టము ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా పాప పుణ్యాలు, అవి మనతో వస్తాయి, ఇంకా ఏవి రావు. చేసుకున్న పుణ్యపాపాలే తప్పితే ఇంకేది మనతో రాదు అని ఎంతోమంది మీరు అన్నారు, ప్రతిరోజు మాట్లాడుకునే విషయాలని. ఇలా ప్రాప్తాలను మనము దుర్ప్రాప్తాలు, సత్ప్రాప్తాలను కూడా అనుకోవచ్చు. మనం మంచి ప్రాప్తము అదృష్టం, దురదృష్టం అంటే అది మనకు చెడు ప్రాప్తం. కాకపోతే ప్రాప్తాలు ఆలోచించిపోవాలని కూడా పెద్దవాళ్ళ మాటల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇంకా బాగా అర్థం కావాలంటే బాగా ఒక చక్కటి ఒక కథ రూపంలో ఒక విషయం చెప్తాను మీకు. ఒక శివాలయము, ఆ శివాలయంలో ఒక పూజారి, అతనికి ఒక కుటుంబం ఉంది. అర్చకత్వం చేసి అతను అక్కడ వస్తున్న భక్తులు ఇచ్చిన కానుకలతో తన కుటుంబం జీవనం చేస్తూ ఉంటాడు. సాధారణంగా వచ్చి ఆ శివలింగానికి మొక్కుని ఉన్నతమైన స్థితిలో వచ్చి మళ్ళీ కానుకలు సమర్పించే భక్తులు ఎంతోమంది. అంటే ఆ శివాలయానికి వస్తే తీరిన కోరికంటూ లేదని కదా అర్థము. నమ్మకం. ఇలా జరుగుతూ ఉంది. కొంతకాలం గడిచిన తర్వాత
అర్చకుల ఆయన భార్య అడుగుతుంది, ఏమండి మన ఆలయానికి మన ముందే అనామకంగా వచ్చి స్వామివారిని ప్రార్థించి కోటేశ్వర్లు అయ్యారు, లక్షాధికారులు అయ్యారు, గొప్ప గొప్పగా వస్తున్నారు. మనమేమో మీరు ప్రారంభం రోజు ఎలా ఉన్నారో ఈరోజు అలాగే ఉన్నారు, అందరికీ మీరు ఆశీర్వదిస్తున్నారు. మరి మీరెందుకు స్వామివారిని అడగలేదు? నేను అర్చన చేసి అన్నీ చేస్తున్నారు, అది ఆలయ ధర్మం. మీరు భక్తుడులాగా మీరు స్వామివారిని గట్టిగా అడగలేదు, ఇదే నాకు విషయం తెలిసింది. స్వామి నాకు కుటుంబం ఉంది, నన్ను అనుగ్రహించని నువ్వు అడగలేదు కాబట్టే స్వామివారు ఇవ్వలేదు. మీరు అక్కడే ఉండొచ్చు, అడగనిదే అమ్మాయినా పెట్టదు. పరమశివుడు ఎలా పెడతాడు? ఇప్పుడు ఆడ వస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అడిగారు, బాధపడ్డారు, స్వామివారికి నివేదించుకున్నారు, విన్నవించుకున్నారు, ఎన్నో ప్రార్థనలు చేశారు. కాబట్టి మీరు అడగండి. కాబట్టి అడగాలంటే మనం ఆలయంలో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడే భగవంతుని స్వామివారిని మనం మొక్కుందని ఎదురు గట్టిగా నమస్కారం చేసుకుని ప్రార్థించుకొని, స్వామి మాకు ఒక చక్కటి అదృష్టాన్ని ప్రసాదించండి అని మొక్కుని ఎదురు పడుకున్నారు. అర్ధరాత్రి ఈయన లేచేసాడు. లేచేసి భార్యను లేపాడు. ఏమైంది అనింది. స్వామివారి కల్లోకి వచ్చారు, మనం పడుకునేటప్పుడు మొక్కున్నాం కదా, కల్లోకి వచ్చారు. ఏం చెప్పాడంటే ఉదయాన్నే ఆలయం తెరవగానే అక్కడ ఏముంటుందో అది నీదే అన్నాడు. ఆలయం తెరవగానే స్వామివారు ఉంటారు, స్వామివారు మందే అన్న అట్లా కాదు. ఇప్పటివరకు ఉన్నవి శివలింగం ఉంది, అక్కడ అర్చన అభిషేకాలు చేసేటువంటి వస్తువులు అన్నీ ఉన్నాయి, ఇప్పటివరకు లేనిదేదో కొత్తగా ఏదో ఉంటుంది అంటున్నాడు ఆయన, అది మందే అంటున్నాడు. సరే మనము మంచి శుభస్వప్నం వచ్చిన తర్వాత నిద్రపోకూడదు, ఆ ఫలితం దక్కదు, అందుకని మేలుకున్నారు వాళ్ళు. కూర్చొని మాట్లాడుకుంటే స్వామివారు చూడు మన మొర ఆలకించాడు, కల్లోకి వచ్చి చెప్పాడు. సరే ఆమె ఈరోజు కొంచెం తొందరగా వెళ్ళండి ఆలయానికి అని చక్కచక్క రెడీ అయ్యాడైనా అని ఆలయానికి వెళ్ళాడు. ఆలయానికి వెళ్ళి తలుపులు తీయగానే ఒక 5 తలల పాము, బంగారు పాము, గోల్డెన్ స్నేక్ ఇలా ఆడుతూ శివలింగాన్ని చుట్టుకొని ఉంది. ఆడుతుందా? బంగారు పాము ఆడుతూ ఉంది. ఈయనకి ఆశ్చర్యం వేసింది. గోల్డెన్ స్నేక్ అది నీదే అన్నాడు, దాన్ని ఎత్తుకుంటే ఈయనకి భయంగా ఉంది. అది ఆడుతూ ఉంది, చాలా ముద్దుగా ఉంది. కానీ ఈ బంగారు పాముని ఎలా తాకోవాలి, అది కరుస్తుందో ఏమో, శివుడిని చుట్టుకొని ఉంది, ఏం చేయాలి? అది కూడా కోపం లేని విధంగా లాలిత్యంగా చూస్తూ ఉంది. నన్ను ఎత్తుకునే విధంగా అది మానసిక సైకిల్ కూడా చేస్తూ ఉంది. ఈయనకు భయంగా ఉంది. ఎంతసేపు చూసి ఆ పాము విసిగిపేసి ఆ శివలింగాన్ని విడిచేసి అలా కిందికి దిగి ఆలయంలో ఒక మూల ఒక రంధ్రం ఉంటుంది, నీళ్ళన్నీ పోయేదానికి, ఆ రంధ్రంలో దూరింది. అరే వెళ్ళిపోతా ఉందనేసి ఇతను అప్పుడు పరిగెత్తుకుంటా వెళ్ళి నన్ను తోక పట్టుకున్నాడు. ఈయన ఇటులాగను అది అట్టలాగను చివరికి అది వెళ్ళిపోయింది. ఈయనకు ఒక తోక కొంచెం కత్తిరించి వచ్చేసింది. అది మళ్ళా బంగారు కడ్డీలాగా తయారీ చేతికొచ్చింది. అంటే అది వెళ్ళిపోయినాక ఇది బంగారు కడ్డీ అయిపోయింది. ఇది ఎత్తుకొని పరిగెత్తాడు ఇంటికి. చూడు మనకు వచ్చింది బంగారు, ఇంత పొడవు కడ్డీ వచ్చింది. ఇది ఎలా వచ్చింది, ఇది ఏంటుకునింది అంటే ఈ విధంగా బంగారు పాము ఆడుతూ ఉన్నింది, అది ఎంతసేపు నాకు భయంగా ఉన్నింది, దానిపైన టవలు వేసి ఎత్తుకుందామంటే నాకు భయంగా ఉంది, చూసి అది వెళ్ళిపోయింది, నేను పట్టుకొని తీసుకున్నాను అంటే తోక కొంచెం నువ్వు మొత్తం అంతా వదిలిపెట్టి ప్రాప్తం ఆడికే ఉంది. అంతే కదా, భగవంతుడే ఇచ్చాడు. ఈయన ప్రాప్తం ఎంత ఉంది, చివరిలో తోక మిగిలింది దీనికి. ఓకే, అంటే మీరు ఇందాక అన్నట్టు ఈ జన్మ, గత జన్మ, వచ్చే జన్మ అన్నట్టు ఈ జన్మలో మనం చేసిన దాన్ని బట్టి ఆ ప్రాప్తం ఉంటుంది. నిజంగా ఆయనకు అంత ప్రాప్తం ఉండుంటే గత జన్మలో అదంతా వచ్చే అవకాశం ఉండుండేదా? అంతే. కానీ భగవంతుడు ఆయన చేసిన సేవకు మెచ్చి అడిషనల్ బోనస్ కూడా ఇచ్చాడు. దీపావళికి, సంక్రాంతికి ఎంప్లాయీస్కి 1 month శాలరీ ఇచ్చినట్టు ఆయన చాలా బోనస్ ఇచ్చాడు. ఒక తల ఉన్న సర్పం అయితే కాకుండా 5 తలల సర్పం ఆడుతూ ఉంది. ఆయన ఆ టవల్ కూడా దానిపైన వేస్తుంటే కూడా అట్లా కూడా ఎత్తుకుండొచ్చు డైరెక్ట్గా పట్టుకోకుండా. కానీ అది వెళ్ళిపోయేటప్పుడు ఇంక వెళ్ళిపోతుంది అనేసి ఆ తోక పట్టుకున్నాడు, అదే మిగిలింది ఆయనకు. ఇలా ఉంటుంది ప్రాప్తము. ఏ విషయంలోనే అంతే, మనది కానిది మనకు రాదు. కాబట్టి ఇక్కడ నరజాతి సమస్తం పరపీడన పరాయణం. ప్రతి ఒక్కరు ఇంకొకరిని దోచుకోవడానికే ఉన్నారు. నరజాతి సమస్తం. కానీ ఈ దోచుకోవడంలో నిజాయితీ ఉండాలి. ఎవరన్నా మనము స్వార్థం లేని బ్రతకలేం. ఆ స్వార్థంలో న్యాయం ఉండాలి. మనము అవతల వాళ్ళకు ఉపయోగపడి మనం బెనిఫిట్ పొందొచ్చు. అంటే మనం చేసే విధానం తప్పైనా అది పక్కన వాళ్ళకు ఉపయోగపడుతుంది, మనకు ఉపయోగపడుతుంది అని అంటే పర్వాలేదు. ఉభయ కుశలోపరి
మీరు బాగుండాలి, నేను బాగుండాలి. ఆ, మీ వల్ల నాకు ఆదాయం ఉండాలి, నా వల్ల మీకు ఆదాయం ఉండాలి. ఆ. మీరు మోసపోవాలి, మీరు ఏమారిపోవాలి, మీరు దగాపడ్డాలి, నేను మాత్రం బాగుపడిపోవాలి, అందరిది నాకే వచ్చేయాలంటే ఎలా వస్తుంది? మ్మ్. రాదు కదా. ఓకే. ఇది సమాజం ఇలా ఉంది, ఇలా ఆలోచించడం లేదు. అరే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేటువంటి ఆలోచన. నేను మాత్రమే బాగుండాలి, మ్మ్. నా తర్వాత అందరూ బాగుండాలని ఆలోచిస్తే అంటే ఒకటి ఆలోచించట్లేదేమో, వాడు బాగున్నా బాగాలేకపోయినా నీకు వచ్చే నష్టం ఏం లేదు, వాడితో పాటు నువ్వు బాగుంటావు, నీతో పాటు వాడు బాగుంటాడు, అంతే తేడా. కానీ వాడు బాగుండడం వల్ల వాడింట్లోది మన ఇంట్లోకి రావడం, మన ఇంట్లోది వాని ఇంట్లోకి, ఇదంతా ఏం ఉండదు. కానీ ఇది అర్థం చేసుకోలేకపోతున్నారేమో. అదే ఆలోచన విధానం, ప్రత్యేకమైన ఆలోచన విధానంలో వెళితే మ్మ్. ఆరోగ్యకరమైనటువంటి ఆదాయాన్ని పొందొచ్చు. దాని ద్వారా ఎటువంటి మానసిక రుగ్మతలు, అరే తప్పు చేసామన్నటువంటి ఒక ఫీలింగ్ లోపల. కొంతమంది అంటారు, నీ అంతరాత్మతో ఆలోచించు, తప్పు చేశావు, పైకి నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీ అంతరాత్మతో ఆలోచించు. అంతరాత్మ ఎవరు ఎంత దుర్మార్గుడిగా అబద్ధం చెప్పదు, లోపల మాత్రం నేను తప్పు చేసిన అంటానే ఉంటుంది. ఓ. ఇక్కడ ఒక లిటిల్ మైండ్ ఉంటుంది, అది చెప్తానే ఉంటుంది, రే చేస్తున్న తప్పు అంటానే ఉంటుంది. దాన్ని ఇక్కడ కంట్రోల్ చేయలేడు. మ్మ్. ఆ లిటిల్ మైండ్ని కంట్రోల్ చేయడు, అది మాత్రం వాస్తవమే చెప్తుంది. ఓకే. ఓకే. కాబట్టి ఈ సత్యాలను గ్రహించి ఎలా బతకాలనేది ఒక ఫార్మాట్ క్రియేట్ చేసుకుంటే మన ప్రాప్తం మనకు ఎలా రావాలో వస్తుంది. ఆ ప్రాప్తాన్ని మరింత శక్తివంతం చేసుకోవాలంటే మరింత వికసించినటువంటి విలువలతో కూడుకున్నటువంటి ఆలోచన విధానాలతో కూడుకున్నటువంటి ప్రవర్తన మనం డెవలప్ చేసుకుంటే ఇది ఒక పంటే. అవును. ఇప్పుడు మీరు చెప్పిన విధానంలో ఈ స్టోరీ విన్న తర్వాత మీరు చెప్పిన దాన్ని బట్టి పాజిటివ్గా ఆలోచించిన వాళ్ళైతే నిజంగా నాకు ఇంతవరకే రాసి పెట్టుంది కాబట్టి ఇదే వచ్చింది అని అనుకుంటే సరిపోతుంది. జనాలు అలా అనుకోకుండా, అరే అంత వచ్చింది, నేనే నా మూర్ఖత్వంతో నేను వదిలేసుకున్నాను, ఇంత తీసుకున్నాను అని చెప్పి ఎల్లకాలం బాధపడుతుంటారు. ఇప్పుడు మీకు స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పాను, ఎవరైనా ట్యాప్లో నీళ్ళు తాగండి, మ్మ్. కొన్ని నీళ్ళు మనం తాగలేం, వదిలేస్తాం. అంటే మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే మ్మ్. మనం తీసుకోవడానికి అర్హులమే. ఆ. అన్ని నీళ్ళు మనవే కావు, మనం కొన్ని వదిలితే మ్మ్. మనం కొన్ని తాగుతాం. మనకు ఇచ్చే లక్ష్యమే లేనప్పుడు తీసుకునే అర్హత ప్రకృతి ఇవ్వదు. మ్మ్. దానికి అబద్ధాలు, మోసాలు. ఒక వ్యక్తి ఫారిన్లో రియల్గా జరిగింది ఇది. మ్మ్. భార్యతో విడాకులు వచ్చింది. ఫారిన్ కంట్రీస్లో బస్ టికెట్ తీసుకుని ఈజీగా విడాకులు తీసుకునిస్తారు. ఆ. ఆమెకు ఇతని ఆస్తిలో వాటా ఇవ్వాలి, ఆ. 100,000 కోట్ల ఆస్తి ఉంది. మ్మ్. కానీ అతను ఏం చేశాడు, లాయర్తో మాట్లాడుకుని ఇంత ఆస్తి కానీ మనం కోర్టుకు చూపిస్తే 50% ఆమెకి ఇవ్వాల్సి వస్తుంది, మ్మ్. తక్కువ ఉండేట్టుగా చూపించిన డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి నాకు ఇంతే ఉంది అని ప్రూవ్ చేశాడు. ప్రూవ్ ఎప్పుడైతే రికార్డెడ్గా చేశాడో అది అందులో నుంచి ఆ 50% ఆమెకి వెళ్ళింది. ఇతను చాలా మిగిలిపోయింది అనుకున్నాడు. కానీ ప్రకృతి ప్రళయాలు లాంటి విపత్తులు అతని జీవితంలో వచ్చి అతని లెక్క చూపించాడు, అంత తప్ప మిగతా లాస్ అయిపోయాడు. మ్మ్. నాకు ఇంతే ఉందని కదా ప్రూవ్ చేశాడు, రికార్డెడ్గా కోర్టుని, చట్టాన్ని నమ్మించాడు కదా. కానీ ఎంతైతే దాచాడో అది అతనికి త్వరితగతినే అంతా మాయమైపోయింది. ఓకే. ఓకే. ప్రకృతి నువ్వు ఇలా చెప్తావు అబద్ధము, మ్మ్. నువ్వు అది లేను, నేను దాన్ని తీసేస్తాను, మ్మ్. తీసేసింది. అంటే ఇక్కడ మనము ఏదైతే గట్టిగా తప్పించుకునేదాన్ని ప్రయత్నిస్తామో అది తప్పించుకున్నది కూడా వెళ్ళిపోతుంది. మ్మ్. ఏది ప్రాప్తం అనేది కూడా ప్రాప్తం అనేది. అలా అనుకోవాల్సిందే. మ్మ్. అతనికి బాగా ఆశ్చర్యం వేసింది, మనం ఎంతైతే చెప్పామో అదే మిగిలింది, మిగతా మొత్తం పోసింది. అదే ఇచ్చుంటే తనన్న బతుకుంటుంది కదా, మనకి ఇంకా ఎక్కువ ఉండేది కదా అనేసి. అవును. ఇంకా అయిపోయిందానికి ఏం చేయలేం, అంతే. చేయగలిగేదేముంది. అంటే అది అక్కడికి అంత ప్రాప్తం ఉంది కాబట్టి ఈ రకరకాల మెలికలు అటు తిప్పి ఇటు తిప్పి అందులో ఏదో సమస్య క్రియేట్ అయ్యి లేకపోతే ఇంకొకరెవరో దూరి ఇంత జరిగి ఫైనల్గా మళ్ళీ మనకు దక్కాల్సిందే దక్కుతుంది. అరే రేపు ఆయనే అని చెప్పి బాధపడుతుంటాం మనమేమో. సింపుల్గా ఇది మేడం ప్రాప్తం అంటే. అయితే ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, ప్రాప్తం మీరు చెప్పిన దాన్ని బట్టి నిజంగా నమ్ముతున్నాం మేము, ఇది ఖచ్చితంగా అగ్రి. కాకపోతే ఎందుకు ఆరాధించాలి భగవంతుని అని అంటారు. ఎవరైనా ఆరాధించేది అసలు కోరికల కోసమే కాదు అంటారు, కానీ కోరికల కోసమే ఆరాధిస్తూ ఉంటాం. అది డబ్బు కానివ్వండి, బంగ్లా కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి. మరి నాకు ఇంతే ప్రాప్తం ఉంది, భగవంతుడు ఇంతే ఇస్తాడని నేను నమ్ముతున్నప్పుడు నేను అసలు ఎందుకు పూజించాలి? ఎట్లా వస్తుంది నాకు ప్రాప్తం ఉన్నది, నేను ఆయన్ని ఎందుకు ఆరాధించాలి? ఇప్పుడు దీనికి ఇంకొక కథ చెప్పనా, వింటారా? సిద్ధంగా ఉన్నారా? ఒక ధనవంతుడు, ఒక పేదవాడు, చిన్న వయసు నుంచి స్నేహితులు. ఆ ఊరు జమీందారు అబ్బాయి, ఆ ఊర్లో ఒక పేదవాడి ఇంట్లో పుట్టిన ఒక అబ్బాయి, చిన్న వయసు నుంచి ఫ్రెండ్స్, వాళ్ళకి మానసికంగా ఒకటయ్యారు. ఆ స్థాయి ధనవంతుడైనా కానీ తనకి ఈ ఫ్రెండ్ నచ్చాడు. అతను పేదరికంతో సంబంధం లేదు, మానసికంగా అతను కలిసి తిరుగుతున్నాడు. కానీ ధనవంతుడైన అబ్బాయికి ఏ విధమైన భక్తి లేదు. ఈ అబ్బాయికి భక్తి ఉంది, శివారాధన బాగా చేస్తాడు. కానీ అతని భక్తితో ఇతని సంబంధం లేదు, ఇతను నాకు నమ్మిన దోస్తు అని ఇద్దరు ఫ్రెండ్స్.
కానీ చెప్పు చూస్తాడు, ఎందుకురా ఈ పూజలు ఇవన్నీ, నేను ఏ పూజ చేయను, చక్కగా ఈ ఊరు జమీందారు కొడుకు నేను, నువ్వు శివుణ్ణి పూజిస్తున్నావు, ఈ ఊర్లో చాలా పేద కుటుంబంలో నువ్వు పుట్టావు, లేదు రా నేను శివారాధన చేస్తాను, నాకు శివుడే సర్వస్వము, నాకు ఉన్నా లేకపోయినా శివుడే నా ఆస్తి అనుకుని ఇలా వాళ్ళ సంభాషణ చెప్పి అతను వదిలేశాడు. సరే నీ ఇష్టం, నీ పూజ అని. ఈ చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఒక అలవాటు ఉండింది. ఆ ఊరి చివరిలో పొలిమేరలో ఒక చిన్న అడవిలో ప్రాచీన కాలంలో పాడుబడిన శివాలయము, ఎటువంటి పూజలు నోములు పూజలు ఆరాధనకు లేనటువంటి శివాలయము. ఆ శివాలయానికి వెళ్ళడము, ఈ అబ్బాయి పేద అబ్బాయి శివుణ్ణి ఆడ పూజించుకోవడము, రావడము. ఇతనితో కూడా ఈ ధనవంతుడైన అబ్బాయి కూడా వెళ్తాడు ప్రతిరోజు. కానీ బయట కూర్చునేసి ఆ రాయి వేసుకుంటూ ఉండిపోతాడు. వీళ్ళు ఇలాగే పెద్దవాళ్ళు అయినారు. తన వంతుగా అప్పుడప్పుడు ఇతను సహాయం చేస్తున్నాడు తన ఫ్రెండ్కి, కానీ అన్నీ చేయలేడు కదా. తన వంతుగా మిత్రధర్మంగా చేస్తూ సహాయంగా ఉన్నాడు. ఇతనికి పెండ్లైంది, ఇతను తగిన కుటుంబాలు ఇతను పెండ్లైంది, అతని తగిన కుటుంబం అతని పెండ్లైంది, పిల్లలు పుట్టారు, పెద్దవాళ్ళు అయ్యారు, నడవయసుకు వచ్చారు. కానీ ఈ శివాలయానికి వెళ్ళడం మాత్రం వీళ్ళకి అలవాటు అయిపోయింది. కానీ అతను మాత్రం ఆరాధించడు, ఇతను ఆరాధిస్తాడు. వన్ ఫైన్ డే వీళ్ళు వెళ్తూ ఉంటే అర్చించుకుని తిరిగి వస్తున్నారు. సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఎర్రటి కాంతులు ఉన్నాయి పడమర వైపు. తిరిగి వస్తూ ఉంటే పోతున్నప్పుడే ఇతను చెప్పు తెగిపోతుంది, పేద వ్యక్తిది. సరే పారేస్తాడు. పారేరా, ఎందుకు అప్పుడు ఇంకా వేసుకుని తిరుగుతున్నావు, సర్లేరా నేను తీస్తాను ఏదో అన్నారో అయింది. వెళ్ళారు, అర్చించాడు, ఇతను బయటనే ఉన్నాడు. వచ్చి మళ్ళీ మాట్లాడటం బయలుదేరుతుంటే అడవిలో మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్క ఒకటి గుచ్చుకునేస్తుంది ఇతనికి, ఈ పేద వ్యక్తికి. ప్రాణం పోయినంత పని అయిపోయింది. అసలు ప్రాణం పోతే ఎలా ఉంటుందో అలా అంత ఇదిగా గుచ్చుకుని రక్తం పోతా ఉంది. అసలు అతను ఒక గవ్వున కేక వేసి కూలిపోయాడు. ఇతను ఆడ పడితే ఈ ధనికుడైనటువంటి అబ్బాయికి, ఈ వ్యక్తికి ఒక చెంబు నిండా వజ్రాలు దొరికాయి. అక్కడ కనిపించింది, ఎత్తుకున్నాడు. ఇతనికేమో కాల్లో మొక్క గుచ్చుకున్నాడు. ఎలా ఉంది ఇది? ఏ పూజ చేయలేడు, వాడికేమో అది దొరికింది, ఇతనికేమో కాల్లో మొక్క గుచ్చుకున్నది, నాకేమో ఇబ్బంది కలిగింది. దాన్ని టచ్ చేస్తే నొప్పుకుంది కాలు. కానీ ఇతనికి అనిపించింది, ఇన్ని రోజులు పూజ చేశాను, ఇన్ని సంవత్సరాలు తిరిగాను, నన్ను ఇంకా అట్టే పేదవాడిగా చేశావు, కనీసం కాల్లో చెప్పులుకుండా స్తోమత కొల్లకుండా చేశావు, ఈ దొరికే చెంపేది నాకు దొరకుండొచ్చు కదా అని అనుకుని, అయినా మనము శివుడిని ఎందుకు మనము ఇప్పుడు కూడా నిందించకూడదు, దైవదోషం చేయకూడదు అని అనుకున్నాడు. మనసు చలించింది. కానీ అతను కూడా ఆలోచించాడు, ఈడేమో చిన్నప్పటి నుంచి ఈడొచ్చి ఈ పాడుబడి శివాలయంలో పడిపడి మొక్కాడు, నేను ఆ రోజు మొక్కలేదు, ఈడేమో నాకు వజ్రాలు దొరికాయి, నాకేం లేదా, నెత్తినేసి కాల్చుకున్నంత ఉంది, నాకెందుకు ఈ చెంబు దొరకాలా, అదే మా ఫ్రెండ్ దొరుకుంటే ఎలా ఉంటుంది, వీడు చెప్తే వినడు, దేవుణ్ణి నమ్ముతాడు, లేని దేవుణ్ణి నమ్ముతాడు అనుకుంటున్నాడు. సరే అప్పుడు ఇతను వచ్చి తిట్టాడు, ఇంకన్నా బుద్ధి తెచ్చుకోరా, ఈ లేని దేవుళ్ళను ఈ పాడుబడిన ఆలయాలను చుడతావు నువ్వు, శివుడు ఉండాడని, శివుడు ఉంటే నీ కాల్లో మొక్కుంది, అదే చేసే శివుడు నీకు అని ఇతను తిడుతున్నాడు. తిడతా ఉంటే అతను గమ్మున వింటున్నాడు, మిత్రుడు కాబట్టి వింటున్నాడు. లేదురా నేను శివుడినే నమ్ముతాను, నేను ఆ నమ్మకాన్ని వదలను అంటే ఇద్దరు వాదలాడుకుంటున్నారు. దాన్ని ఒక ముసలాయన వెళ్తున్నాడు. ఏంది నాయన పొద్దుపోయేటప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు, ఏం పని మీ ఇక్కడ, ఏంది అతని కాల్లో రక్తం ఏంటంటే ఈ విధంగా ఏదో చిన్నప్పుడు జరిగిన స్టోరీ మొత్తం చెప్తారు. దీనికి మీరే చెప్పండి తాత అంటారు. అప్పుడు ఆయన చెప్తాడు, ఈరోజు ఇతనికి పూర్తిగా ప్రాణం పోవాలి, చనిపోవాలి, అతని కాల్లో మొక్క గుచ్చుకున్నది, చచ్చేంత పని అయింది, కానీ ఇతని ప్రాణం దక్కింది, ఇతను చేసిన పూజల ఫలితం. నీకు ఈరోజు ఒక అండా నిండా వజ్రాలు దొరకాలి, నీకు చెంబు అయింది, నీ పుణ్యం కాస్త ఇంత అయిపోయింది, ఇంతున్న పుణ్యం ఇంత అయింది, ఇతని ప్రాణమే వెళ్ళిపోవాలి, తన భార్య బిడ్డలకు దూరం అవ్వాలి, కానీ ఇతని ప్రాణం దక్కింది, ప్రాణం పోయినంత పనే కానీ ప్రాణం దక్కింది, ఇది నా దీంట్లో ఉంటే అంతరార్థం. అతనికి బోధపడు, నా అదృష్టం ఇంత చిన్నది అయిపోయిందా, నిజమే కదా, ఇతను చెప్పిన దానిలో ఇతను చనిపోయింటే పరిస్థితి ఏంటి అని ఆలోచించేగడికి ఆయనే పరమశివుడికి ప్రత్యక్షమవుతాడు. శివుడే వస్తాడు ఒక ముసలాయనలాగా దర్శనమిస్తాడు. స్వామి మరి నేను ఆ రోజు నిన్ను పూజించలేదంటే నా భక్తుడితో పాటు ఇన్ని సంవత్సరాలు నా ఆలయం వరకన్నా వచ్చావు, నువ్వు పూజించాల్సిన అవసరం, నీ పూజ నాకెందుకు, ఒక శివభక్తుడితో సావాసం చేస్తావు, నీ ఐశ్వర్యాన్ని పక్కన పెట్టి, ఇది నీ ప్రాప్తం, ఇతనికి ఇది ప్రాప్తం. ప్రాణమే భగవంతుని ఎందుకు పూజించాలంటే ఎందుకు పూజించాలి, ఏకంగా ఆయన కర్మను డైవర్ట్ చేస్తాడు, కర్మను తొలగించాడు, డైవర్ట్ చేస్తాడు, దాన్ని తగ్గిస్తాడు, తీవ్రతను తగ్గిస్తాడు. ఏదెలా ఉంటే అలా జరగనంటే అది వాళ్ళ ఇష్టం. అవును అవును. అయితే ఇప్పుడు కర్మను తగ్గిస్తారు అని అన్నారు కదా,
ఆల్రెడీ మనం చేసుకున్న ఒక చిట్టా ఇంత ఉన్నప్పుడు ఇంత అనుభవించాలి అని అంటే దాన్ని ఖచ్చితంగా అనుభవించాలి, అనుభవించకపోతే మరొక జన్మ ఎత్తాల్సి వస్తుంది అంటారు కదా. అనుభవించాల్సిందే అన్నప్పుడు ఎందుకు తగ్గిస్తారు? అది ఖచ్చితంగా మనకు ఉంది కాబట్టి మనం అనుభవించాల్సిందే కదా, మంచి అయినా చెడైనా. ఇప్పుడు మళ్ళీ ఈ జన్మలో ఏమైనా చేస్తున్నాము అని అంటే ఈ జన్మకు సంబంధించి మళ్ళీ మరొక జన్మలో ఉంటుంది కదా దాని రియాక్షన్ ఖచ్చితంగా. ఎందుకు ఇదంతా కూడా? ఈ కర్మఫలాన్ని అనుభవించడానికి మనం పుట్టాము. ఆ కర్మఫలం తీవ్రతగా ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కోలేక మనం ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని భగవంతుని వేరుకోవడం. ఆ ఎదుర్కొనే కేపబిలిటీ మనకు కావాలి కదా. మరి అక్కడ మనము కోరుకునే కొద్దికి, మనం ఆరాధించే కొద్దికి, దైవశక్తి ఎంటర్ అయ్యే కొద్దికి దీని యొక్క తీవ్రత తగ్గుతుందని చెప్పాను కదా. తీవ్రత అంటే పాముగా రావాల్సిన తేలిగా వస్తుంది, విషజంతువే. మనము భగవంతు ఆరాధన చేయడం వల్ల పాము తేలిగా మారుతుంది. తలరాతను ఎవరు దేవుడు కూడా మార్చాడంటారు కదా, కానీ విషజంతువే వస్తుంది. ఆ తేలు వస్తే దాటుకుని వెళ్తాము, పాము వస్తే పరిగెత్తుకుని వెళ్తాము. కాబట్టి ఇక్కడ ఏమైంది? దైవారాధన వల్ల, దైవాన్ని ఆరాధించిన వాళ్ళు ఎవరున్నారు? ఏ మతం వల్ల ఆ మతానికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూనే ఉన్నారు. మన హిందూ మతమనే కాదు, అన్ని మతాలు గొప్పవే. వాళ్ళు కూడా భగవంతుడి ఆరాధన వాళ్ళు తోచిన విధానం అనుసరిస్తున్నారు. ఆ విధానం వాళ్ళు ఆనందంగానే కదా ఉన్నారు. కాబట్టి దైవారాధన చేయడం వల్ల ఆ తీవ్రతను తగ్గించుకోవడమే, ఆ తీవ్రతను ఎదుర్కొనే శక్తిని సంపాదించడమే. మరి దీంట్లో మీకు క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఏది ఎలా ఉంటే అలా జరగను అనుకుంటే అది వాళ్ళ సొంత నిర్ణయం, వాళ్ళ స్వధర్మం. దాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు.